నమస్కారం వార్తల స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశాభివృద్ధికి బెంగాల్ ఎంట్రీ పాయింట్ల మారే అవకాశం ఉంది. సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం. రా కదలిర భారీ బహిరంగ సభలో పాల్గొన్న నారా చంద్రబాబు నాయుడు సీఎం జగన్పై విమర్శలు. గురజాలలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మనం అందరం కూడా పల్నాటి పులి అని పిలువబడే కోడెళ్ల శివప్రసాద్ మానసికంగా వేధించి ఇబ్బంది పెట్టి కడకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే ఎంతో మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జెండా కోసం బలైపోయారు. వాళ్ళల్లో మీరు చూస్తే చంద్రయ్యని జై జగన్ అను, నిన్ను వదిలిపెడతామంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై చంద్రబాబు జై తెలుగుదేశాన్ని ప్రాణం వదిలిపెట్టాడు. తమిళ్లో అలాంటి కార్యకర్త నా జీవితంలో మర్చిపోతానా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను నేరుగా వచ్చి పాడి మోశాను. మళ్లీ చెప్తున్నా, నా శరీరంలో ప్రతి అణువు నాకు గుర్తు చేస్తుంది చంద్రయ్య మరణం ఏ విధంగా జరిగిందో. కబద్దార్ గుర్తు పెట్టుకోండి. నేను కన్నెర్ర చేస్తే మీరు ఇంట్లో నుంచి బయట రాలేరు. అవునా కాదా? అవునా కాదా? జంగమహేశ్వర బాడులో ప్రాణాలు తీస్తారని తెలిసినా పార్టీ జెండా వదలనటువంటి జల్లయ్య గుర్తుకొస్తాడు. పార్టీ కోసం ప్రాణాలిచ్చిన దాచేపల్లి మండలం పెదగార్లపాడుకు చెందిన పురంశెట్టి అంకులు గుర్తుకొస్తారు. పోలీసుల విచారణ పేరుతో హత్య చేయించిన అంబాపురం గ్రామానికి చెందిన దోమతోటి విక్రమ్ గుర్తొస్తాడు. హైదరాబాద్ లో ఉంటున్నటువంటి అనిల్ ని రోజువారీ విచారణ పేరుతో పోలీసులే పిలిపించి అతన్ని చంపేస్తారు. నర్సారావుపేటలో వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడినటువంటి మైనారిటీ సోదరుడు ఇబ్రహీం గుర్తొస్తాడు. వీళ్ళిద్దరే కాదు, ఈ రోజు మీరు చూస్తే రాష్ట్రంలో నిన్న మొన్న ఈ ప్రాంతంలో నకరేకల్లో ఎస్టీ మహిళ మంత్రుబాయ్ శ్రీనివాసులరెడ్డి అనే వ్యక్తి అప్పిచ్చి అప్పు కట్టమంటే ఇప్పుడే కాదు కడతానంటే ట్రాక్టర్ పంపించి తొక్కించి చంపేస్తారు. నిన్ననే రెంటచింతల మండలం మల్లవరం గ్రామం త్రాగునీళ్ల ట్యాంకర్ వస్తే నీళ్లు పట్టుకుంటుందని ఆ ట్రాక్టర్ నడిపించి ఏం తమ్ముళ్ళు ఏం చేస్తే తొక్కిచ్చారా లేదా? ఆ యొక్క సామిని బాయి యొక్క మరణం నేను మరిచిపోతానా అని మిమ్మల్ని అడుగుతున్నా. మరిచిపోవాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనుషుల్ని నిండు ప్రాణాలని ట్రాక్టర్ల కింద పెట్టి తొక్కించిన దుర్మార్గుల్ని ఏం చేయాలి? ఏం చేయాలి? జగన్ గుర్తుపెట్టుకో, హెచ్చరిస్తున్నా. కనీసం నీకు మర్యాద ఉందా అని అడుగుతున్నా. ప్రాణాలు పోగొట్టుకుంటే కనీసం విచారం చేయలేని విద్యత లేని నువ్వు
ఒక ముఖ్యమంత్రిగా అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపిస్తుంది, నాకు ఒక బాధ్యత గుర్తొస్తుంది. ప్రజాహిత యాత్రకు అనూహ్య స్పందన లభిస్తుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. హుజురాబాద్లోని షాయంపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు మోడీ గారి సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు, గ్రామాలకు ఇచ్చిన నిధులు, నేను పార్లమెంట్ సభ్యునిగా ఈ కరీంనగర్ పార్లమెంట్ చేసిన అభివృద్ధి ఈ విషయంలో స్పష్టం చేసేటువంటి అవకాశం దొరికింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మేము 6 గ్యారెంటీలను చూసి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని చూసి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం. 100 రోజుల పాట 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది మేనిఫెస్టోలో. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది బీఆర్ఎస్ పాలనలో. ఈ అప్పులతో సంబంధం లేకుండా 100 రోజుల పాట 6 గ్యారెంటీ అమలు చేస్తామన్నారు. 2,500 రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్స్ ఇస్తున్నారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. 15,000 రూపాయలు రైతు బంధు పేరు మీద ఇస్తానని చెప్పన్నారు. దాంతోపాటు ఇల్లు జాగా లేనటువంటి పేదలందరికీ 5 లక్షల రూపాయలు సాయం చేస్తున్నారు. ఇట్లా ఈ 6 గ్యారెంటీలను కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి వాటిని 100 రోజుల లోపల అమలు చేసిన బాధ్యత ఆ పార్టీ మీద ఉంది. 500 రూపాయలకే గ్యాస్ ఇచ్చి ఆ గ్యాస్ కూడా మూడదాకా రేషన్ కార్డులే ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తిట్టి మేము తిట్టినాం. ఏమని దాదాపు 10 లక్షల మంది రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పండి. రేషన్ కార్డులు ఇవ్వకుండానే మొదట రేషన్ కార్డులు ఉన్న వరకే 500 రూపాయలు గ్యాస్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే ఫ్రీ ఇస్తామంటున్నారు. నాకు తెలిసి దాదాపు 90 లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. కొంత అటు ఇటు కావచ్చు. తల 50% పురుషుల పేరు మీద ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ గ్యాస్ ఇవ్వరా? గ్యాస్ ఇచ్చేది పెద్ద మహిళల పేరు మీద పురుషుల పేరు మీద అని కాదు. గ్యాస్ 500 రూపాయలకే ఇస్తాను, గ్యాస్ ఇస్తున్నారు. కానీ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒకటి ఎన్నికల కోడ్ పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేద్దాం. వెంటనే 6 గ్యారెంటీలను అమలు చేయాలి. చిన్న చిన్న హామీలు నెరవేర్చి మేము నెరవేరుస్తున్నామని చూడురి, మీతో నెరవేరుస్తామని చెప్పి వాళ్ళు చేసే ప్రయత్నం చేయదు. వాళ్ళ ఫస్ట్ నాట్ సాలరీ ఇస్తారు, ఇస్తే సంతోషమే. పోయినసారి చేశారు. ఇది ప్రతి నెల తూచా తప్పకుండా శాలరీస్ ఇస్తామని చెప్పి ఇలా హామీ వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలున్నా ఎన్నికలు లేకుండా ప్రతి నెల ఫస్ట్ నాట్ శాలరీస్ ఇవ్వాలి, పెన్షన్స్ ఇవ్వాలి. ఇస్తే స్వాగతిస్తాం. మేము ఇవ్వకుండా తిరగబడతాం. దాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కుమ్మక్కైనాయి. మీరు చూడండి, బీఆర్ఎస్ పార్టీ అవినీతి అని చెప్పి వీళ్ళు వాళ్ళని అంటున్నారు. వీళ్ళ విషయంలో కూడా వాళ్ళు కాళేశ్వరం మేడిగడ్డ అంటే వీళ్ళు పాలమూరు రంగారెడ్డి కృష్ణా జలాశయం వీళ్ళు అంటున్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది వాస్తవం. కాళేశ్వరంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం వస్తున్నది. గతంలో వచ్చిపోయింది. విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అవినీతి జరిగింది వాస్తవం. జరిగిన తర్వాత విచారణ మళ్ళా దాన్ని ఇంకా టైంపాస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తున్నది? చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కేంద్ర సంస్థలు చెప్పినాయి, ఇక్కడ సంస్థలు చెప్పినాయి, అందరు తెలుసు విషయం. మీరు కూడా ఆధారాన్ని విచారణ చేస్తామని చెప్పన్నారు. యాక్షన్ తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం అవుతున్నది? ఎందుకంటే మీరు యాక్షన్ తీసుకుంటే వాళ్ళు 6 గ్యారెంటీలు అడుగుతారు. కానీ టైం పాస్ చేయాలి. కానీ టైం పాస్ అంటే వాళ్ళు మీరు ఏం ఆరోపణలు చేయాలి? పాలమూరు రంగారెడ్డి వాళ్ళు ఆరోపణలు చేయాలి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ 6 గ్యారెంటీల మీద కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నది? కాంగ్రెస్ పార్టీ అవినీతి పాల్పడినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నది? ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్, కాంప్రమైజ్ పాలిటిక్స్ ఇద్దరి మధ్య. బట్ ఈ విషయంలో ప్రజలు స్పష్టంగా ఉన్నారు. ఎట్టి బస్సులో 6 గ్యారెంటీల కోసం మాత్రం ప్రజలు ఎదురు చూస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఎలివేటెడ్ కారిడార్ విషయంలో కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు సహకరించడము, కరీంనగర్ హైదరాబాదు
కరీంనగర్ రామగుండం జాతీయ రహదారి మీద కేంద్ర రక్షణ విభాగం సంబంధించినటువంటి స్థలాలు ఇచ్చేందుకు ఎలివేటెడ్ కారిడార్ కోసము మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. సూచనలు తీసుకుని తయారు చేసుకునేదే ఈ డిక్లరేషన్ అవ్వబోతోంది. దానికి ఇది మొట్టమొదటిసారిగా ఒక బలహీన వర్గాల ప్రతినిధులు తయారు చేసుకున్నది ఈ డిక్లరేషన్. దీని మీద గతంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కానీ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు గుర్తింపు వచ్చింది. ఆనాడు స్థానిక సంస్థలో రిజర్వేషన్లు తీసుకొచ్చిన మరి ఆ రోజు అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ గురుకుల పాఠశాలలు కానీ ఏర్పాటు చేసిన ఆదరణ స్కీమ్ని ఏర్పాటు చేసిన అనేక రకాలుగా ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటి అనేక పథకాల ద్వారా బలహీన వర్గాల్లో కొంత చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. కానీ గత ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గాలు చేసింది. తెలుగుదేశం దాదాపు అమలు చేస్తున్నటువంటి స్కీముల్ని 30 స్కీముల దగ్గర దూరం చేసింది. విదేశీ విద్యని, స్థానిక సంస్థలో రిజర్వేషన్ల కోత, సప్లాన్ నిధులు దారి మళ్లింపు, కార్పొరేషన్ల నిర్వీర్యం, సామాజిక భవనాలు పునాదులకే పరిమితం అయిపోయిన పరిస్థితి. ఇలా చెప్పాలంటే చాలా సామాజిక వర్గాల వారీగా అణగదొక్కింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దాని మీద అనేక పోరాటాలు చేశాం, అనేక రకాలుగా ఈ ప్రభుత్వాన్ని అడ్డగించాం. ఫలితంగా అనేక మందిని పొట్టన పెట్టుకున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కొన్ని వందల మందిని అతి దారుణంగా కిరాతకంగా హత్యలు చేశారు. కొన్ని వేల మంది మీద అక్రమ కేసులు కట్టించారు, జైళ్లు పాలు చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బలహీన వర్గాల నాయకత్వాన్ని బలహీనపరచాలని అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి, యనమల రామకృష్ణ గారి దగ్గర నుంచి, అయ్యన్న పాత్రుడు గారి దగ్గర నుంచి మరి నా మీద ఇలా అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి జైళ్లు పాలు చేసినటువంటి చరిత్ర ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ దానికోసమే బలహీన వర్గాల్ని బలమైనటువంటి వర్గాలుగా తయారు చేయాలనే చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ సాధికార కమిటీలు ఏర్పాటు చేశాం. ఈ సాధికార కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేసి ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరిచి వాళ్ళకున్నటువంటి ఒక ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళకున్నటువంటి అవగాహనతో వాళ్ళు ఇచ్చినటువంటి ఐడియాస్ కూడా తీసుకుని ఇవాళ ఈ డిక్లరేషన్ తయారు చేయడం కోసం అనేక సమావేశాలు పెట్టాం, అనేక మందిని కలుసుకున్నాం. రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా తీసుకున్నాం. రాష్ట్ర స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాం. దానికి ప్రతినిధులని, బలహీన వర్గాల ప్రతినిధులను కూడా పిలిపించుకుని వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు తీసుకున్నాం. ఇదే కాకుండా మండల స్థాయిలో 950 సమావేశాలు పెట్టుకోవాలి మండల స్థాయిలో అని చెప్పి భావించి దాదాపు 850 సమావేశాలు కండక్ట్ చేసుకున్నాం. ఈ 850 సమావేశాల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అంతా కూడా తీసుకుని చాలా అద్భుతంగా వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి ఆ సమావేశాల్లో వాళ్ళకు ఉన్నటువంటి సాధక బాధలను కూడా చెప్పడం జరిగింది. ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ఫీడ్బ్యాక్తో ఒక డిక్లరేషన్ని తయారు చేసుకోవడానికి యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో 15 మంది సభ్యులతో ఇవాళ డిక్లరేషన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఏదైతే ఇవాళ సాధికార కమిటీ కన్వీనర్లు కానీ, సాధికార కమిటీ కోఆర్డినేటర్లు కానీ, బీసీ విభాగానికి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా దాంట్లో భాగస్వాములై ఇవాళ డిక్లరేషన్ని, ఇది మొట్టమొదటిసారిగా బీసీలే తయారు చేసుకున్నటువంటి ఈ బీసీ డిక్లరేషన్ని రేపు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదకి మేము విడుదల చేయబోతా ఉన్నాం. ఇవాళ అనేక ఇబ్బందులు పెట్టించారు ఈ ప్రభుత్వంలో, కానీ రేపు రాబోయే కాలంలో ఇది బీసీల మేనిఫెస్టో. రేపు అనౌన్స్ చేసే బీసీ డిక్లరేషనే బీసీలకు మేనిఫెస్టో. రాష్ట్ర జాతీయ స్థాయిలో బీసీల కోసం చేయాల్సినటువంటి అంశాలు దీంట్లో పెడతాం, పొందుపరుస్తాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 2047లో విద్య కోసం కానీ, ఉపాధి కోసం కానీ,
పెట్టుబడుల కోసం కానీ ప్రపంచానికే భారతదేశం డెస్టినేషన్గా ఉండాలి, దానికి సలహాలు దేశ ప్రజల నుంచి తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. అందుకే వచ్చే 25 సంవత్సరాలు ఒక ఎజెండా ఉంటుంది. వచ్చే 5 సంవత్సరాలు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలో రాబోతుంది కాబట్టి దానికి సంబంధించిన ఎజెండా కూడా కొంతమంది నిర్ణయం తీసుకోవడం జరిగింది. 4 అంశాలు జ్ఞాన్, GYAN, ఈ 4 అక్షరాలతో జ్ఞాన్ అనేటువంటి అక్షరాలతో మా ఎజెండా ఉండబోతుంది. జి అంటే గరీబ్ కళ్యాణ్, పేదల సంక్షేమం. వై అంటే యూత్ సమగ్రమైనటువంటి అభివృద్ధి. ఏ అంటే అగ్రికల్చర్ను అన్ని రకాలుగా ప్రోత్సహించేటువంటి కార్యక్రమం. ఎన్ అంటే నారీ శక్తి, మహిళలను పూర్తిగా వాళ్ళ సాధికారతతో పురుషులతో సమానంగా అన్ని రకాలుగా ప్రోత్సహించేటువంటి కార్యక్రమం. ఈ 5 సంవత్సరాల్లో, రానున్నటువంటి 5 సంవత్సరాల్లో ఈ 4 ఎజెండాలతో ప్రభుత్వం వెళ్తుంది. దీనిపైన కూడా ప్రజల సలహాలు తీసుకోబోతున్నాయి. జ్ఞాన్ పేరు మీద కూడా సలహాలు ఏం చేయాలి, మా లక్ష్యం ఇది. ఏం చేస్తే పేదరిక నిర్మూలన చేయడానికి అడుగులు వేస్తాం, యువతకు ఏ రకంగా శక్తివంతం చేద్దాం, వ్యవసాయ రంగాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్దాం, మహిళలకు అన్ని రకాలుగా సమాన హక్కులు కల్పించి ఏ రకంగా ప్రోత్సహిద్దాం. ఈ 4 అంశాల మీద వచ్చే 5 సంవత్సరాలకు ఒక ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో ఇప్పుడు పెడతాం. ఒకటి 2047 సంబంధించి కూడా ఒక మేనిఫెస్టో, 2 రకాల మేనిఫెస్టోలు వచ్చే 5 సంవత్సరాలకు, వచ్చే 25 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో మా కమిట్మెంట్ ఈ చెప్పినటువంటి 4 వర్గాలకు సంపూర్ణమైనటువంటి సాధికారత కల్పించే దిశలో ఈ వర్గాలకు ముందు తీసుకెళ్తాం. ఈ వర్గాలను, ఈ 4 వర్గాలను కూడా దేశ అభివృద్ధిలో పూర్తి స్థాయిలో భాగస్వాములు చేస్తాం. మీకు అందరికీ తెలుసు, గత 9.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వము అనేక రకాలుగా ప్రజల నుంచి సోషల్ మీడియా ద్వారా కావచ్చు, గవర్నమెంట్ ఏజెన్సీల ద్వారా కావచ్చు, అనేక రకాల సమాచారాన్ని సేకరించాము, ప్రజాభిప్రాయాన్ని సమీకరించాము. దానిని కూడా రానున్నటువంటి మేనిఫెస్టోలో క్రోడీకరించి పొందుపరిచేటువంటి ప్రయత్నం చేస్తాము. ఆ దిశలోనే మా ప్రభుత్వము మన్ కీ బాత్ పేరు మీద కానీ, లేక అనేక కార్యక్రమాలు కానీ, ఈవెన్ పీపుల్స్ పద్మ అవార్డ్స్ ఇవ్వడంలో కూడా రాజకీయ నాయకులు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ సలహాలు కాకుండా ప్రజల సలహాలతో పద్మ అవార్డ్స్ ఇస్తున్నాం. కాబట్టి రేపు మా మేనిఫెస్టో కూడా అదే విధంగా ఉండాలి. మీకు తెలుసు, పద్మ అవార్డ్స్ అంటే చింతకింది సుదర్శను, వనం రామయ్యో, లేకపోతే ఈ రకంగా దరఖాస్తులు పెట్టుకోకుండా ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకొని పీపుల్స్ పద్మ పేరుతో మా అద్భుతంగా ఈరోజు అవార్డ్స్ ఇస్తే ప్రపంచమంతా నివ్వరపోతాం. ఏ దేశంలో కూడా ఈ రకమైనటువంటి అవార్డ్స్ ఆ దేశంలో ఉన్నటువంటి. పశ్చిమ బెంగాల్ భారత్కు తూర్పు ముఖద్వారం లాంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశాభివృద్ధికి బెంగాల్ ఎంట్రీ పాయింట్లా మారే అవకాశం ఉందన్నారు. सीवी आनंद बोस जी, मंत्रिमंडल के मेरे सहयोगी शांतनु ठाकुर जी, बंगाल विधानसभा में नेता विपक्ष शुभेंदु अधिकारी जी,
संसद में मेरे साथी जगन्नाथ सरकार जी, राज्य सरकार के मंत्री महोदय, अन्य महानुभाव, देवी और सज्जनों, आज पश्चिम बंगाल के पश्चिम बंगाल को विकसित राज्य बनाने की दिशा में हम एक और कदम उठा रहे हैं। अभी कल ही मैं आरामबाग में बंगाल की सेवा के लिए उपस्थित था। वहां से मैंने करीब 7,000 करोड़ रुपए, 7,000 करोड़ रुपीस इसकी विकास परियोजनाओं का लोकार्पण और शिलान्यास किया। इनमें रेलवे, पोर्ट, पेट्रोलियम से जुड़ी कई बड़ी योजनाएं थी और आज एक बार फिर मुझे करीब 15,000 करोड़ रुपए, 15,000 करोड़ रुपीस उसके विकास कार्यों के लोकार्पण और शिलान्यास का सौभाग्य मिला है। बिजली, सड़क, रेल की बेहतर सुविधाएं बंगाल के मेरे भाई बहनों के जीवन को भी आसान बनाएगी। इन विकास कार्यों से पश्चिम बंगाल के आर्थिक विकास को गति मिलेगी। इनसे युवाओं के लिए रोजगार के नए अवसर भी पैदा होंगे। मैं आप सभी को इस अवसर पर बधाई देता हूं, शुभकामनाएं देता हूं। साथियों, आधुनिक दौर में विकास की गाड़ी को रफ्तार देने के लिए बिजली बहुत बड़ी जरूरत होती है। किसी भी राज्य की इंडस्ट्री हो, आधुनिक रेल सुविधाएं हो या आधुनिक टेक्नोलॉजी से जुड़ी हमारी रोजमर्रा की जिंदगी हो, बिजली की किल्लत में कोई भी राज्य, कोई भी देश विकास नहीं कर सकता। इसलिए हमारा प्रयास है कि पश्चिम बंगाल अपनी वर्तमान और भविष्य की बिजली जरूरतों को लेकर आत्मनिर्भर बने। आज दामोदर घाटी निगम के तहत रघुनाथपुर थर्मल पावर स्टेशन फेज 2 परियोजना का शिलान्यास इसी दिशा में एक बड़ा कदम है। इस परियोजना से राज्य में 11,000 करोड़ रुपए से ज्यादा का निवेश आएगा। इससे राज्य की ऊर्जा जरूरतें भी तो पूरी होगी ही, आसपास के क्षेत्रों में आर्थिक विकास को भी गति मिलेगी। आज इस थर्मल प्लांट के शिलान्यास के साथ ही मैंने मेजिया थर्मल पावर स्टेशन के एफजीडी सिस्टम का उद्घाटन किया है। ये एफजीडी सिस्टम पर्यावरण को लेकर भारत की गंभीरता का प्रतीक है। इससे इस इलाके में प्रदूषण को कम करने में बहुत बड़ी मदद मिलेगी। साथियों, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశాభివృద్ధికి బెంగాల్ ఎంట్రీ పాయింట్ల మారే అవకాశం ఉంది. సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం. రా కదలిర భారీ బహిరంగ సభలో పాల్గొన్న నారా చంద్రబాబు నాయుడు సీఎం జగన్పై విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.